బాత్రూంలో చంపడం జరిగింది. సో ఒక్కసారి మీరు చూడండి, ఇక్కడ మీకు ఇంత భయంకరంగా ఉంటారా అంటే బంధుత్వాలు మర్చిపోతారా అంటే ఒక చిన్న పసిపాపను చంపుతారా అనేది. వాళ్ళ అత్త తోడికోడల మీద అసూయ పెంచుకొని సో నేను సంతోషంగా లేను, వీళ్ళు కూడా సంతోషంగా ఉండొద్దు. సో మీడియా కూడా అంటే మేము ఏదో చెప్తే ఏదో మాట్లాడుతున్నారు, ఏదో నెగిటివ్గా పోర్ట్రే చేస్తున్నారు. సో మేము ఏం మాట్లాడినామో అది చెప్పట్లే. ఆ సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్లో యాక్టివ్గా ఉండి బెట్టింగ్ యాప్స్కి బానిస అయిపోయి సో బెట్టింగ్ యాప్స్లో అంటే బిట్ కాయిన్ దాంట్లో తిను పైసలు పెట్టి చాలా లక్షలు పోగొట్టినట్టు కూడా ఆ ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. వాళ్ళే చాలా దీనంగా ఉన్నారు, అంటే వాళ్ళే చాలా ఏడుస్తున్నారు కాబట్టి వాళ్ళు దుఃఖంలో ఉన్నారు కాబట్టి వాళ్ళని మనము ఎక్కువ మాట్లాడించలేం. ఇలాంటి నేరాలు ఘోరాలు నాకు తెలిసి ఎక్కడ జరుగుతలేవు, మన తెలంగాణలోనే జరుగుతున్నాయి. ఎందుకు ప్రవర్తిస్తున్నారు ఈ జనాలు అంటే సోషల్ మీడియా వలన. హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో జగిత్యాల జిల్లా కూరుట్లలో ఒక 5 ఏళ్ల చిన్నారిని వాళ్ళ చిన్నమ్మ చంపేసిందని చెప్పేసి అందరికీ తెలిసిన న్యూసే. బట్ అసలు వాళ్ళ చిన్నమ్మ అసలు ఆ పాపను ఎందుకు చంపింది, అసలు అభం శుభం తెలియని ఒక చిన్నారిని అసలు చంపాలని అసలు ఆమెకి ఎందుకు అనిపించింది, అసలు ఆమెకు ఆ చేతులు ఎలా వచ్చినాయి చంపడానికి అనేది అందరికీ షాకింగ్గానే ఉంది. అయితే మనం ప్రజెంట్ జగిత్యాల జిల్లా కూరుట్ల వాళ్ళ ఇంటికి రావడం జరిగింది మనం. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళతో మనం మాట్లాడడానికి ప్రయత్నించడం జరిగింది. బట్ వాళ్ళు ఏమని మాట్లాడుతున్నారంటే అంటే మాకే షాకింగ్లో ఉన్నాం, అసలు మా కుటుంబ సభ్యులే ఇట్లా చేసిరని చెప్పేసి మాకే తెలియదు, మేమే షాకింగ్లో ఉన్నాం. సో మీడియా కూడా అంటే మేము ఏదో చెప్తే ఏదో మాట్లాడుతున్నారు, ఏదో నెగిటివ్గా పోర్ట్రే చేస్తున్నారు. సో మేము ఏం మాట్లాడినామో అది చెప్పట్లే. సో ఇప్పుడు అంటే ఇక్కడ న్యూస్ ఛానల్లో ఏమొస్తుందంటే అంటే లక్ష్మణ్ వచ్చిండు, రామ్ రాలేదు, రామ్ రావడానికి లేట్ అయింది, అంటే వాళ్ళ భార్య చంపిందనే ఈయన రావడానికి లేట్ అయిందేమో, అంటే అంత్యక్రియలకు కూడా పాప చనిపోతే చూడ్డానికి రాలేడు, ఆయన 2 రోజుల తర్వాత రావడం జరిగింది అని చెప్పేసి ఇది ఎక్కువ సోషల్ మీడియాలో నెగిటివ్ అవుతుంది కాబట్టి సో మేము మాట్లాడాలి అని అనుకోవట్లేదు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. అంటే ఇంకో విషయం ఏంటంటే వాళ్ళతో మనం మాట్లాడడానికి వెళ్తే సో వాళ్ళని చూసి మనకే చాలా బాధ అనిపిస్తుంది. అంటే ఆ చిన్నారిని వీళ్ళు 5 సంవత్సరాల నుంచి పెంచి ఇంత చేసిన తర్వాత సో ఆ చిన్న పాప అంటే ముద్దు మాటలతో అంటే తను ఆడుకుంటుంటే అంటే చిన్నపిల్లలు ఏ ఇంట్లో ఉన్నా సో మనము వాళ్ళు ఆడుకుంటుంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం, వాళ్ళు ఏది చేసినా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. సో అట్లాంటి చిన్నారిని సో అంటే వాళ్ళ సొంత ఇంట్లో వ్యక్తి చంపింది అని వీళ్ళకి తెలియగానే ఫస్ట్ వీళ్ళు షాక్ అయ్యారు అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. అంటే వాళ్ళ అంటే పాప వాళ్ళ నాన్నతో వాళ్ళ బాబాయ్తో నేను మాట్లాడడం జరిగింది. సో వాళ్ళిద్దరూ సో రామ్ లక్ష్మణ్ సో వాళ్ళిద్దరూ కమల పిల్లలు. సో వాళ్ళిద్దరూ మాట్లాడడం జరుగుతుంది. అంటే వాళ్ళిద్దరు మధ్యలో ఎంత మంచి బాండింగ్ ఉందో వాళ్ళతో మాట్లాడితే తెలిసిపోతుంది మనకు అన్నదమ్ముల మధ్యలో. అంటే మేమేం మాట్లాడలేము, అసలు మాకేమైనా తెలిస్తే మనం మాట్లాడగలం. సో అంటే ఎప్పుడో మా ఇంట్లో గొడవలు జరిగి మాకు వాళ్ళకు గొడవలు జరిగి సో ఇట్లా మా అన్నదమ్ముల గొడవలు జరిగి వాళ్ళ అక్కచెల్లెల గొడవలు జరిగితే ఇట్లా అవుతుందేమో అంటే అవుతుందేమో అని చెప్పేసి అనుకొని ఉంటాం. బట్ ఇప్పటివరకు అట్లాంటి సంఘటనలు ఏం జరగలే, మా ఇంట్లో గొడవలు ఏది జరగలే. బట్ మేమే షాకింగ్లో ఉన్నాం, అసలు ఎట్లా జరిగిందో ఏం జరిగిందో మాకేం తెలియదు అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అయితే నేను వాళ్ళని అడగడం జరిగింది అంటే ఇక్కడ ఎవరెవరు ఉంటారు ఏంటి అని అంటే సో వాళ్ళ నాన్న 40 సంవత్సరాలుగా సౌదీ అరేబియాలోనే అక్కడే ఉంటున్నారు. దాని తర్వాత వీళ్ళిద్దరు కూడా ఒక 4 ఇయర్స్ నుంచి వీళ్ళు కూడా అక్కడికి వెళ్ళిపోవడం జరిగింది. సో వీళ్ళ ముగ్గురు అంటే ఇంట్లో సో ముగ్గురు మగవాళ్ళు సో సౌదీ అరేబియాలోనే ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ సో అత్త 2 కోడళ్ళతోటి ఇద్దరు పిల్లలతోటి ఇక్కడ 7 మంది మహిళలు ఇక్కడ ఉండడం జరుగుతుంది. అంటే 3 మహిళలు, చిన్నారులు 4. సో వీళ్ళు 7 ఇక్కడ ఉండడం జరుగుతుంది. సో వీళ్ళు సౌదీ అరేబియాలో వీళ్ళు 3 ఉండడం జరుగుతుంది. అంటే వాళ్ళ నాన్న 2 పిల్లలు. అంటే ఈ విషయం తెలిసినప్పుడు సో రామ్ లక్ష్మణ్ ఇద్దరు మాట్లాడుకొని ఇట్లా పాప కనిపించట్లేదు అంటన్నా, నువ్వు వెళ్ళు అని చెప్పేసి లక్ష్మణ్ని రామే పంపడం జరిగింది. సో అక్కడ నుంచి అంటే ఇక్కడ ఏంటంటే సౌదీ అరేబియా కానీ సో అక్కడ నుంచి పర్మిషన్స్ రావాలి, అంటే వెళ్ళడానికి రావడానికి వాళ్ళకు ఒక పర్మిషన్ అనేది ఉంటుంది. సో ఆ పర్మిషన్ లక్ష్మణ్కి వచ్చింది కానీ రామ్కి రాలేదు కాబట్టి రామ్ లేట్గా రావడం జరిగింది. బట్ దీన్ని కూడా మీడియా ఎట్లా పోర్ట్రేట్ చేస్తుందంటే అంటే కావాలనే రామ్ రాలేదు, అంటే వాళ్ళ భార్య చంపిందనే రాలేడు అని చెప్పేసి ఇట్లా పోర్ట్రేట్ చేస్తారు. అసలు మేము అది తీసుకోలేకపోతున్నాం. ఇప్పుడు మా అన్నదమ్ముల మధ్యలో కూడా ఈ మీడియా చిచ్చు పెట్టే అవకాశం ఉంటుంది. సో మేము ఇంత మంచిగా ఉన్నాం, సో ఇంకా మేము తెలియని విషయాలు మేము మాట్లాడి మేము
మేము ఇంకా నెగిటివ్ కాలేము, అసలు మాకు ఏం తెలియదు అంటే పోలీస్ వాళ్ళు కూడా మాకు ఏం ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. ఎందుకంటే వాళ్ళు కూడా మా పరిస్థితిని చూసి వాళ్ళు ఏమనుకున్నారో, సో మాకు కూడా వాళ్ళు అసలు ఏం జరిగింది ఏంటనేది ఏం చెప్పట్లే అని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరిగింది. అంటే నేను వాళ్ళ తాతతో కూడా మాట్లాడడం జరిగింది, హితిక్ష వాళ్ళ తాతతో. సో తను కూడా దీనంగా చూస్తూ అసలు ఏం తెలియని అంటే ఇంకా వాళ్ళు వేరే ట్రాన్స్లో ఉన్నారు, బాధలో ఉన్నారు. అంటే వాళ్ళే ఒక షాకింగ్ న్యూస్లో ఉన్నారు కాబట్టి సో వాళ్ళే చాలా షాక్కి గురై సో కూర్చొని వాళ్ళ తాతయ్య కూర్చొని ఉన్నాడు, వెళ్ళంగానే మాట్లాడడం జరిగింది. దాని తర్వాత వాళ్ళిద్దరు కొడుకులను పిలవడం జరిగింది. సో నేను మాట్లాడడం జరిగింది. అంటే వాళ్ళు కూడా ఏం ఫీల్ అవుతున్నారంటే మేము బతుకు తెరువు కోసం అక్కడికి వెళ్ళడం జరిగింది. సో మా వీడియోలు కానీ మేమన్నా మాట్లాడినా అంటే మేము ఏదైనా మాట్లాడినా అది తప్పుగా చూయిస్తున్నారు, చిత్రీకరిస్తున్నారు. సో అది మేము తీసుకోలేకపోతున్నాం. అంటే మా కుటుంబంలో ఏం జరిగిందో అసలు మాకే అర్థం కావట్లేదు, అసలు మేము ఎట్లా చెప్పాలి. సో పోలీస్ వాళ్ళు కూడా మాకు ఏం ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. సో వాళ్ళు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇస్తే దాన్ని బట్టి మేము చెప్పగలం సో అని వాళ్ళు అంటున్నారు. అంటే వాళ్ళు ఏమైనా పోలీస్ వాళ్ళు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము చెప్పగలమని చెప్పేసి చెప్పడం జరిగింది. నేను అడగడం జరిగింది. సో హితిక్ష వాళ్ళ నాన్నని అడగడం జరిగింది. అంటే ఎప్పుడైనా ఇంట్లో గొడవలు జరిగినా ఏంటంటే అసలు గొడవలు ఏం జరగవు, సో వాళ్ళిద్దరు చాలా బాగుంటారు అది అని చెప్పేసి వాళ్ళ నాన్న కానీ వాళ్ళ బాబాయ్ కానీ వీళ్ళు మాట్లాడడం జరుగుతుంది. బట్ వీళ్ళతో మాట్లాడుతుంటే పిల్లలు అంటే ఇప్పుడు ఎవరైతే చంపారో ఆమెకి ఇద్దరు ఆడపిల్లలు, సో వాళ్ళిద్దరు పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు. సో వాళ్ళు వచ్చి లక్ష్మణ్ గారిని అంటే ఎవరినైతే చంపారో వాళ్ళ డాడీ దగ్గరకు వచ్చి నానా నానా అని చెప్పేసి వాళ్ళు పిలవడం, వాళ్ళు మాట్లాడడం, ఆ చిన్న పిల్లలను అక్కడ చూస్తుంటే నాకే చాలా బాధ అనిపించింది. అంటే ఈ చిన్నమ్మ ఎవరైతే ఉన్నారో మమత, సో మమత చంపే ముందు ఆలోచించలేదా అంటే ఏమనంటే నాకు కూడా ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా, సో రేపు పొద్దున వాళ్ళ భవిష్యత్తు ఎట్లా అని చెప్పేసి ఆలోచించిందో లేదో మనకు తెలియదు. కానీ బట్ అంటే ఇది ఎందుకు చేయాల్సి వచ్చింది అనేది దాని దగ్గరకు వస్తే మాత్రం సో ఏమని చెప్తున్నారంటే అంటే మనము విన్నాము, మనం చాలామందికి తెలిసిన న్యూసే. సో ఏమనంటే వాళ్ళ ఇంట్లో ఈమెకు అంటే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వట్లేదు, అంటే పెద్ద కోడలికి ప్రాధాన్యత ఇస్తున్నారు కాబట్టి సో నాకు అంత ఇవ్వలేరు అనే అసూయతోటే చంపిందని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇంకోటి అంటే ఈమె బెట్టింగ్ యాప్స్ అంటే ఇంట్లో ఎవరు అంటే భర్తలు ఉండరు కాబట్టి సో ఎవరు బెడ్రూమ్లలో వాళ్ళు ఉంటారు. సో బెట్టింగ్ యాప్స్కి బానిస అయిపోయి అంటే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఇప్పుడున్న జనరేషన్లో అందరూ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటున్నారు. సో వీళ్ళందరూ అంటే అందరూ యాక్టివ్గా ఉంటున్నారు కాబట్టి సో ఈమె కూడా ఆ సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్లో యాక్టివ్గా ఉండి బెట్టింగ్ యాప్స్కి బానిస అయిపోయి సో బెట్టింగ్ యాప్స్లో అంటే బిట్ కాయిన్ దాంట్లో తిను పైసలు పెట్టి చాలా లక్షలు పోగొట్టినట్టు కూడా ఆ ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. సో ఈమె పోగొట్టింది కాబట్టి చాలామంది వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి వీళ్ళందరికీ తెలిసిపోయింది. సో ఈమె పరువు పోయింది అని చెప్పేసి ఈమె బాధపడ్డాం. ఆ పరువు పోవడానికి కూడా కారణం మా అత్తయ్య తోడికోడలే కారణం అని చెప్పేసి ఆమె మనస్తాపానికి గురై లేకుంటే ఎట్లా చేసిందో కానీ మొత్తానికైతే పాపనైతే సో అతి క్రూరంగా అసలు చంపడం జరిగింది. బట్ నేనైతే ఒకటే విషయం చెప్తున్నాను, అంటే అంత చిన్న పాపను చంపడానికి ఆమెకు చేతులు ఇలా వచ్చినాయి అనేది నాకు ఒక $1 million ఆఫ్ క్వశ్చన్. ఎందుకంటే ఆ చిన్న పాపను చంపుతుంటే ఆ పాప అరుస్తుంటే సో పిన్ని అవుతుంది ఈమె, చిన్నమ్మ చంపకు అని చెప్పేసి అరవకపోవచ్చా అంటే ఏడుస్తుంటే ఈమె అట్లనే ఆమె అంటే గొంతు పట్టుకొని మూతి మూసేసి చంపి ఉండొచ్చా అనేది మనకు తెలియదు. సో వాళ్ళ ఇల్లు మీకు చూపిస్తా, ఆ ముందున్నదే వాళ్ళ ఇల్లు. సో వాళ్ళ ఇంట్లోకి వెళ్తే సో అక్కడ మీరు చూస్తే సో అంటే ఊరు మొత్తం కదులుతుంది. అంటే ఈ జగిత్యాల జిల్లాలో ఈ షాకింగ్ న్యూస్ ఇది మొత్తం. ఎందుకంటే సో ఇక్కడికి రావడం జరిగింది అంటే తెలంగాణ మొత్తం షాకింగ్ న్యూస్. ఇప్పుడున్న సమాజంలో బంధాలు అనేవి లేవు. అంటే ఇప్పుడు మనం చాలా చూస్తున్నాం, మనమే చూసినాం. అంటే ఒక తల్లి 3 పిల్లల్ని చంపడం జరిగింది. సో ఇట్లాంటివి చాలా అంటే భార్యలు భర్తలను చంపుతున్నారు. సో ఇట్లాంటివి చాలా చూసినాం. కానీ అది కూడా మన తెలంగాణలో చాలా ఇట్లాంటి ఘోరాలు, నేరాలు చాలా జరుగుతున్నాయి. అంటే ఒక చిన్న పాపను చంపడం మాత్రం చాలా నేరంగా పరిగణించవచ్చు. ఎందుకంటే ఈమె చిన్నగా అంటే ఈమె పైన అంటే అసూయ అది ఇది పెంచుకొని ఈమె చంపి ఉండొచ్చు నాకు తెలిసి. సో ఇదే వాళ్ళ ఇల్లు. వాళ్ళ ఇంట్లోకి మనం చూస్తే కూరుట్ల గ్రామమే కాదు సో జగిత్యాల జిల్లా అదే తెలంగాణలో ఉన్న చాలామంది సో వాళ్ళ ఇంటికి వస్తున్నారు. అంటే వాళ్ళ అంటే ఆ చిన్న పాప వాళ్ళ అమ్మ ఏడుస్తూనే ఉంది ఇప్పటికీ. ఆ విజువల్స్ మీకు ఏం చూపించాం, జస్ట్ బయట నుంచి చూపిస్తాం. ఎందుకంటే వాళ్ళే చాలా దీనంగా ఉన్నారు, అంటే వాళ్ళే చాలా ఏడుస్తున్నారు కాబట్టి, వాళ్ళు దుఃఖంలో ఉన్నారు కాబట్టి వాళ్ళని మనము ఎక్కువ మాట్లాడించలేం. సో వాళ్ళని ఇబ్బంది పెట్టలేం మనం. జస్ట్ బయట నుంచి మీకు చూపిస్తాం. అంటే చాలామంది వస్తున్నారు. సో చాలామంది వాళ్ళతో మాట్లాడుతున్నారు, మళ్ళీ తిరిగి వెళ్ళిపోతున్నారు. సో ఇదే ఆ ఇల్లు, చాలామంది లోపల అందరూ కూర్చున్నారు. సో మనం వాళ్ళతో మాట్లాడించలేం కాబట్టి సో అసలు ఈ స్టోరీ అంటే ఈ గల్లీలోనే ఆ 5 సంవత్సరాల 5 ఏళ్ళ చిన్న పాప ఇక్కడే ఆడుకుంటూ పెరిగిన పాప సో ఇక్కడే చనిపోతుందని చెప్పేసి ఎవరు ఊహించకుండా వచ్చు నాకు తెలిసి. బట్ ఆ చిన్నమ్మ ఎవరైతే ఉన్నారో మమత గారు, సో ఆ మమతకి ఎట్లా చంపడానికి అని అనిపించిందో మనకు తెలియదు. కానీ ఆమె మొత్తం
అంటే మొత్తం స్క్రీన్ ప్లే డైరెక్షన్ మొత్తం ఆమెనే చేసుకొని ఆమె ఏం చేసిందంటే సో ఈమె అసూయ పెంచుకుంది. అంటే వాళ్ళ అత్త తోడికోడల మీద అసూయ పెంచుకొని సో నేను సంతోషంగా లేను, వీళ్ళు కూడా సంతోషంగా ఉండొద్దు అని చెప్పేసి పాపను అతి కిరాతకంగా చంపడం జరిగింది. ఇంకో విషయం ఏంటంటే ఆమె ప్లాన్ వేసుకుంది. వీళ్ళ ఇంటికి దగ్గరలోనే ఒక బిల్డింగ్లో సో ఒక ఇంటి యజమానులు ఉంటుండే. సో ఆయన ఎక్కువ తాగుతుండే కాబట్టి సో తనని భార్య వదిలేసి వెళ్ళిపోవడం జరిగింది ఇక్కడ నుంచి. సో తన భార్య పిల్లలతో తీసుకొని ఇక్కడ నుంచి ఆయనను వదిలేసి వెళ్ళిపోవడంతో ఆయన బాగా తాగుడికి బానిస అయిపోయి సైకోగా మారి సో ఆయన చిన్నపిల్లలతో చెడుగా ప్రవర్తించడం, పెద్దవాళ్ళతో గౌరవించకుండా ప్రవర్తించడం ఇవన్నీ చేస్తుండే అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో ఇదే ఇల్లు అది. సో ఇక్కడే అంటే ఆమె ఏమని ఊహించుకుందంటే ఈయన అంతా సైకోగా ఉంటాడు కాబట్టి ఒకవేళ ఇక్కడే చంపేస్తే ఆయనే చంపి ఉంటాడు అని చెప్పేసి జనాలు అనుకుంటారు, ఇక్కడ మన ఊరి వాళ్ళు కూడా అనుకుంటారు అని చెప్పేసి జూలై 5th రోజు సో పెద్ద పుల్ల ఆట చూడ్డానికి వెళ్తున్నారు అని చెప్పేసి వీళ్ళని తీసుకెళ్ళడం జరిగింది. తీసుకెళ్ళి ఆ పాప మళ్ళీ వచ్చేటప్పుడు సో ఆ పాపని తీసుకొని ఈ ఇంట్లో చంపడం జరిగింది అని చెప్పేసి అంటున్నారు. ఒకసారి ఆ ఇంట్లోకి వెళ్దాం. సో ఈ ఇంట్లో ఇప్పుడు ప్రెజెంట్ ఎవ్వరు ఉండట్లే. సో ఇది మొత్తం పాడుబడ్డ ఇల్లు లాగానే మీకు కనిపిస్తుంది, ఒకసారి చూడొచ్చు మీరు. సో ఈ ఇంట్లో ఒక దంపతులు ఉంటుండే, వాళ్ళ గొడవతోటి ఆమె పుట్టింటికి వెళ్ళిపోవడం జరిగింది. ఆయన ఒక్కనే ఇందులో ఉంటుండే. సో ఆయన సైకోగా మారింది కాబట్టి ఒకవేళ ఈ ఇంట్లో చంపేస్తే సో ఆ సైకోనే చంపి ఉంటాడు అని చెప్పేసి ఊరి వాళ్ళు అనుకుంటారు. సో ఇక్కడ ఉన్న చుట్టుపక్కల వాళ్ళందరూ అనుకుంటారు కాబట్టి సో ఈయన మీదకి వెళ్ళిపోతుంది అని చెప్పేసి ఆమె దర్జాగా సో ఈ వాష్రూమ్లో అంటే ఈ బాత్రూంలో ఇప్పుడు మీరు చూస్తున్న బాత్రూంలో సో ఈ బాత్రూంలో చంపడం జరిగింది. సో ఒక్కసారి మీరు చూడండి, ఇక్కడ మీకు బ్లడ్ కూడా లైట్గా మీకు కనిపిస్తుంది. సో ఈ బాత్రూంలో సో మొత్తం ఇది పాడుబడ్డ అంటే ఇల్లులాగా ఉంది. సో ఈ బాత్రూంలో చంపడం జరిగింది. మీరు ఒకసారి చూడండి ఎంత ఘోరంగా ఉందో. సో ఆ బ్లడ్ అంత చిన్న పాపని అసలు చంపడానికి ఎట్లా వచ్చిందో మనకు అర్థం కావట్లేదు. ఆ బ్లడ్ను చూస్తుంటే నాకే ఎట్లాగా ఉంది అంటే కొంచెం అంటే ఇంత భయంకరంగా ఉంటారా, అంటే బంధుత్వాలు మర్చిపోతారా, అంటే ఒక చిన్న పసిపాపని చంపుతారా అనేది నాకే అనిపిస్తుంది. కానీ ఆ పాప ఎట్లా భరించి ఉండొచ్చు, అంటే వాళ్ళ చిన్నమ్మనే ఆ పాపని ఇంత కిరాతకంగా చంపిందంటే సో ఆ పాప సో ఎన్ని ఇబ్బందులు పడవచ్చు, అసలు ఆమె అరిచి ఉండొచ్చు, ఈమె ఏం చేయకుండా ఉండొచ్చా అన్నట్టు అనిపిస్తుంది. అంటే ఈమెకు ఒక ఎమోషన్ అనేది లేదా. సో అంటే ఒక చిన్న పాపని చంపేటప్పుడు అరే మన కళ్ళ ముందు పెరిగింది, సో నాకు కూడా 2 పిల్లలు ఉన్నారని చెప్పేసి ఆమెకు ఉండొచ్చా నాకు తెలిసి. సో అంటే ఆ రక్తం మడకలు చూసిన తర్వాత ఆ చిన్న పాపను ఇప్పుడు మన వీడియో చూసాం కాబట్టి ఆ పాప నాకు గుర్తుకొస్తుంది. మా చిన్న పాపని సో ఎట్లా చంపిందో మనకు అర్థం కావట్లేదు. కానీ చంపేసి ఏం తెలియనట్టు మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత అటు ఇటు తిరిగిందంట. అంటే ఆ ఇంటికి ఈ ఇంటికి తిరగడం, దాని తర్వాత మళ్ళీ డౌట్ వస్తుందని చెప్పేసి ఫస్ట్ ఆమె శారీలో ఉండి సో చంపడం జరిగింది. మళ్ళీ ఆ శారీ తీసేసి డ్రెస్ వేసుకొని సో ఒక ఆటో తీసుకొని సో ఆ కత్తి ఆ డ్రెస్ తీసుకొని వేరే ప్రదేశంలో పడేసి రావడం జరిగిందంట. సో ఇదంతా పడేసి వచ్చిన తర్వాత పాప కనిపించట్లేదు అనేది డ్రామా స్టార్ట్ చేసి సో వెతకడం స్టార్ట్ చేసింది. అంటే హితిక్ష ఎవరైతే ఉన్నారో వాళ్ళ అమ్మ, వాళ్ళ నానమ్మ వీళ్ళతో పాటు ఈమె కూడా యాక్టింగ్ చేస్తూ సో ఎక్కడ వెళ్ళిందని చెప్పేసి మొత్తం వెతకడం, పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం. సో ఇవన్నీ జరిగిన తర్వాత సో పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత పోలీసు వాళ్ళు రావడం జరిగింది. సో ఈ ఇంట్లో అంటే మృతదేహం ఉంది, పాపను ఇక్కడెవరో చంపేశారు అని చెప్పేసి పోలీసులు గుర్తించిన తర్వాత సో వీళ్ళని అడగడం జరిగింది. అసలు ఏంటి, ఎవరు చంపి ఉండొచ్చు అంటే మాకు ఎవరితో గొడవలు లేవు అన్నప్పుడు సో ఇందులో ఉండే వ్యక్తి ఎక్కువ అంటే తాగుతాడు, అంటే సైకోగా ఉంటాడు కాబట్టి సో ఈయన చంపే ఉంటాడని చెప్పేసి ఫస్ట్ మమతనే అంటే బోర్న విలపించిందంట. సో అంటే ఈయననే చంపి ఉంటాడు, ఈ సైకో కూడా చంపి ఉంటాడు అని చెప్పేసి మమత ఏడవడం జరిగింది అని చెప్పేసి చెప్తున్నారు. ఇంకో విషయం ఏంటంటే పాప చనిపోయిందన్న విషయం తెలిసిన తర్వాత హాస్పిటల్ దగ్గర కానీ సో పోలీస్ స్టేషన్ల దగ్గర కానీ మమత ఎవరైతే ఉన్నారో మమత చాలా బోర్న యాక్టింగ్ చేసి ఏడవడం జరిగింది. అంటే నెత్తి బాదుకొని కూర్చొని ఏడవడం జరిగింది. అంటే ఎంత ఆస్కర్ లెవెల్లో యాక్టింగ్ చేసిందంటే సో ఆమె దొరికిపోతుందని చెప్పేసి అసలు నాకు తెలిసి ఆమె అనుకోక ఉండొచ్చు నాకు తెలిసి. ఎందుకంటే పోలీస్ వాళ్ళు వచ్చిన తర్వాత అసలు ఎవరు చంపుండొచ్చు ఏంది అని అనుకున్నప్పుడు సో పోలీస్ డాగ్స్ ఉంటాయి కదా, ఆ డాగ్స్ ఈ ఇంటికి ఆ ఇంటికి ఇట్లా తిరుగుతున్నప్పుడు అంటే వాళ్ళకి అంటే డాగ్స్కి ఐడెంటిఫై చేస్తాయి కాబట్టి సో ఆ ఇంటికి తిరుగుతుంటే అంటే ఎవరో బయట వాళ్ళు అంతకు లేరు, సో ఇంట్లో వాళ్ళే ఉన్నారని చెప్పేసి ఇంట్లో వాళ్ళని ఒక్కొక్కరిని విచారించగా ఫస్ట్
హితిక్ష వాళ్ళ అమ్మని అడిగినప్పుడు నేను మా అత్తయ్య మేము వేరే దగ్గర కరీంనగర్కి వెళ్ళడం జరిగింది. సో ఇక్కడ తినొక్క ఆమె ఉండే మమత, అంటే ఎవరైతే హితిక్ష వాళ్ళ చిన్నమ్మ ఎవరైతే ఉన్నారో ఆమెనే ఇక్కడ ఉంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఈమెను విచారించగా ఈమెమని చెప్పిందంటే అప్పుడు మోహనము జరుగుతున్నాయి, మొహరము అవి పండగ జరుగుతుంది. సో ఆ మూమెంట్లో సో పెద్ద పుల్లల ఆట చూడడానికి సో నలుగురు పిల్లల్ని తీసుకొని నేను వెళ్ళడం జరిగింది. సో పెద్ద పుల్లని చూసి హితిక్ష భయపడి ఆమె రావడం జరిగింది. సో దాని తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు. సో ఆ బాత్రూంలోకి వెళ్తే దాని తర్వాత ఆయన చంపి ఉంటాడు అని చెప్పేసి చెప్పడం జరిగింది అని చెప్పేసి పోలీసుల విచారణలో తెలిసింది. కానీ పోలీసులు అదంతా విన్న తర్వాత ఎందుకో ఈమె పైన డౌట్ వచ్చి అంటే వాళ్ళ లెవెల్లో ఇంటరాగేషన్ స్టార్ట్ చేసి మాట్లాడితే ఆమె తప్పు ఒప్పుకున్నట్టు తెలిసింది. అంటే తనే చంపినట్టు. సో అంటే అత్త తోటికోడల మీద అసూయతోటి అంటే నన్ను మంచిగా చూసుకోవట్లేదు, నా పరువు మొత్తం తీస్తున్నారు కాబట్టి నేను చంపేశా అని ఒప్పుకున్నట్టు పోలీసుల విచారణలో తేలింది. కానీ ఇక్కడ ఏంటంటే సో ఇప్పటికీ పోలీసులు ఇంట్లో వాళ్ళకి ఏం చెప్పలే, అంటే ఆమె ఏం చెప్తుంది ఏంటి అనేది. అంటే బయటకి న్యూస్ వచ్చింది తప్ప ఇంట్లో వాళ్ళతో అయితే ఏం మాట్లాడలేరు అని చెప్పేసి అంటున్నారు. సో అక్కడ ఈ పాప చనిపోయిన తర్వాత ఏమేమి కార్యక్రమాలు ఉంటాయో వీళ్ళందరూ ఇంటి దగ్గర నుంచి అక్కడి కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు సో ఆమెను మమతని తీసుకొచ్చి ఇట్లా సీన్ జరిగింది అంటే పోలీసులు తెలుసుకుంటారు కదా అసలు ఎట్లా జరిగింది, ఎట్లా చంపా ఏంటి అనేది. సో ఇక్కడికి వచ్చి రీసీన్ క్రియేట్ చేసినప్పుడు సో ఆమె చెప్పడం జరిగిందంట. సో ఇట్లా చేసిన ఇట్లా అయ్యింది, సో ఇందులోకి తీసుకొచ్చిన ఇట్లా నేను చంపడం జరిగింది, గొంతు మోయడం జరిగింది, దాని తర్వాత ఎవరు చూడలే అని చెప్పేసి నేను ఇంట్లోకి వెళ్ళి నేను డ్రెస్ చేంజ్ చేసుకొని మళ్ళీ ఆటోలో వెళ్ళి అవి పడేసి రావడం జరిగిందని చెప్పేసి తప్పు ఒప్పుకుందని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే అంత ఈజీగా మమత దొరకలేదు. సో ఏంటంటే మమత అది చెప్పిన తర్వాత మమత మీద డౌట్ వచ్చింది కానీ పోలీసులకి, కానీ పోలీసులు డౌట్ వచ్చింది కానీ ఇది ఎట్లా క్లారిఫై చేసుకోవాలని చెప్పేసి అనుకున్నప్పుడు సో వీళ్ళకు సో బ్రహ్మాండమైన ఒక రుజువు దొరికింది, అది సీసీటీవీ ఫుటేజ్. సో సీసీటీవీ ఫుటేజ్లో చూడడంతో సో వీళ్ళకి ఆధారాలు లభించినాయి. సో సీసీటీవీ ఫుటేజ్లో తను అంటే ఇక్కడికి ఆ ఇంటికి తిరగడం, అదేవిధంగా ఆటోలో ఏమైతే మా డ్రెస్ చేంజ్ చేసుకుని అది తీసుకొని వెళ్ళడం ఇవన్నీ గమనించిన పోలీసులు ఏమైనా విచారించగా ఏమైనా ఒప్పుకోవడం జరిగిందని చెప్పేసి పోలీసులు చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ మొత్తం ఈ సీన్లో మనం చూస్తే అంటే ముగ్గురు ఆడవాళ్ళు ఇక్కడ ఉంటుండే, ముగ్గురు మగవాళ్ళు మొత్తం సౌదీ అరేబియాలో అక్కడ జాబ్ చేస్తూ అక్కడ నుంచి సంపాదించి పెడితే ఇక్కడ వీళ్ళు తింటున్నారు. కానీ తింటున్నా అంటే ఈ ముగ్గురు మహిళలు అసూయ అంటే ఆడవాళ్ళకు అంటే మంచిగా ఉండకుండా ఏదో ఒకటి క్రియేట్ చేసుకొని అంటే వాళ్ళలో వాళ్ళు ఉండి అంటే గొడవలు జరిగినా ఏది జరిగినా వాళ్ళు పెద్దోళ్ళు ఏదో మాట్లాడుకోవాలి. కానీ పసి పాప పైన ఒక చిన్నారి పైన సో ఇంత క్రూరంగా ఇంత కఠినంగా చంపడం మాత్రం సో ఎవ్వరు తీసుకోలేకపోతున్నారు. సో ఈ కూరట్లనే కాదు ఈ తెలంగాణ ప్రజలు మొత్తం అసలు తీసుకోలేకపోతున్నారు. అంటే ఒక చిన్న అభం శుభం తెలియని చిన్నారిని చంపడం మాత్రం అతి ఘోరంగా అందరూ అనుకుంటున్నారు. ఇంకోటి ఏంటంటే ఈ మమత ఎవరైతే ఉన్నారో పాప చిన్నమ్మ అయితే ఎవరైతే ఉన్నారో ఏమని మాత్రం కఠినంగా శిక్షించాలని చెప్పేసి సో చాలామంది అంటున్నారు. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే నేను రామ్ లక్ష్మణ్ గారితో నేను మాట్లాడినప్పుడు సో మమత వాళ్ళ హస్బెండ్ కూడా మాట్లాడడం జరిగింది. సో తను చెప్తున్నాడు అంటే ఈమె కావాలని మాత్రం చేస్తే ఈమెకు కఠినంగా శిక్ష పడాల్సిందే, అంటే ఇంత మా కళ్ళ ముందే పెరిగిన పాపను ఎట్లా చంపుతుంది నా భార్య అయినా అని చెప్పి ఆయన కూడా మాట్లాడడం జరిగింది. సో ఇంకోటి ఏంటంటే ఆయన కూడా మాట్లాడుతున్నాడు అంటే నాకు 2 పిల్లలు ఉన్నారు ఆడపిల్లలు, అంటే ఈ పిల్లలైనా గుర్తుకు రాలేరా నా భార్యకి అనేది నాకే షాకింగ్ అనిపిస్తుంది అని చెప్పేసి ఆయన కూడా చెప్పడం జరిగింది. అంటే వీళ్ళే షాకింగ్లో ఉన్నారు కాబట్టి మనం మాట్లాడించలేకపోయినాం. సో వాళ్ళతో జస్ట్ మనం మాట్లాడినాం తప్ప వాళ్ళని ఇబ్బంది పెట్టలేము, ఎందుకంటే వాళ్ళే చాలా దుఃఖంలో ఉన్నారు. అంటే చిన్న పాప చనిపోయిన దుఃఖంలో ఉన్నారు. సో వాళ్ళు షాకింగ్లో ఉన్నారు, అంటే ఇంట్లో వాళ్ళే చేసిరని చెప్పి దాంట్లో కూడా వాళ్ళు షాకింగ్లో ఉన్నారు. కాబట్టి వాళ్ళతో మనం ఎక్కువ మాట్లాడించలేం. కాబట్టి సో జస్ట్ మనం చెప్పడం మాత్రం వాళ్ళు మాట్లాడింది మాత్రం మనం చెప్పడం జరుగుతుంది. బట్ ఇంకో విషయం ఏంటంటే ఇట్లాంటి నేరాలు ఘోరాలు నాకు తెలిసి ఎక్కడ జరుగుతలేవు, మన తెలంగాణలోనే జరుగుతున్నాయి. ఎందుకు సమాజం ఇంత చెండాలంగా ఇంత ఘోరంగా ఇంత నేరంగా ఎందుకు ప్రవర్తిస్తున్నారు ఈ జనాలు? అంటే సోషల్ మీడియా వలన అసలు ఎందుకు అంటే ఈ సోషల్ మీడియా అంత చెండాలంగా ఉందా? అంటే ప్రభుత్వాలు కూడా ఈ సోషల్ మీడియాలో అంటే ఇట్లాంటివి వచ్చినప్పుడు అంటే వాటిని నిర్మూలించాలి. అంటే ఈ బెట్టింగ్ యాప్స్ కానీ ఇట్లాంటి ఘోరాలు జరిగినప్పుడు ఇంకొకరికి తెలియకుండా సో ఇట్లాంటివి చూడాలి. సో సోషల్ మీడియాలోనే చాలా బూత్ వీడియోలు చాలా ఇట్లాంటివి వచ్చినప్పుడు సో ఇట్లా చేస్తూ ఉంటారు. అంటే తను కూడా కొన్నిట్లో చూసి నేను చేసిన అని చెప్పేసి విచారణలో చెప్పడం జరిగిందని చెప్పేసి అంటున్నారు. కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది, అంటే కఠినంగా మాత్రం మమతను శిక్షించాలి, ఆమెను ఉరి తీయాలని చెప్పేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళే కాదు ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు కూడా మనతో మాట్లాడడం జరిగింది. సో అంటే చిన్న పాప, ఒక్కసారి మీరు ఆలోచించండి, మీ ఇంట్లో నా చిన్న పాప ఉంటే
సో ఆ చిన్న పాప ఆడుకుంటున్నప్పుడు అసలు ఎంత ముద్దు ముద్దు అడుగులు వేస్తున్నప్పుడు ఎంత బాగా అనిపిస్తుంది. సో హితిక్ష సో ఫస్ట్ క్లాస్ చదువుతుందని చెప్పేసి వాళ్ళ నాన్న చెప్తూ ఆయన ఏడుస్తుంటే నాకే చాలా బాధ అనిపించింది. సో దీనికన్నా నేను ఎక్కువ ఏం మాట్లాడలేను. సో హితిక్షకి మాత్రం సో న్యాయం జరగాలి. వాళ్ళ పిన్నిని మాత్రం అసలు వదలొద్దు, వాళ్ళ చిన్నమ్మని. సో ఆమెకు కఠినంగా శిక్షించాలి, ఆమెకు ఉరి తీయాలని చెప్పేసి నేనైతే అనుకుంటున్నా శివ స్టూడియోస్తో. కానీ ఇంకో విషయం ఏంటంటే ఆమె కూడా ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు, అంటే వాళ్ళ భవిష్యత్తు ఎట్లయితుందో అని కూడా నేను ఆలోచిస్తున్నా. బట్ ఇంకా కాలమే నిర్ణయించాలి సో ఎట్లా జరుగుతుందో ఎట్లా జరగబోతుందో. సో థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ.